గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభములు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా యేసు ప్రభు శిష్యులలో ఒక శిష్యుడైనటువంటి యోధ, ఇస్కరియోతు యోధ కాని మరొక యోధ ఉన్నారు. ఆయన యేసు ప్రభుని ఒక ప్రశ్న అడిగారు. ప్రభువా, నిన్ను నీవు అందరికీ బయలుపరుచుకోకుండా మాకు మాత్రమే బయలుపరుచుకున్నట్లో నీ ఉద్దేశం ఏంటి అని ఒక ప్రశ్న అడిగారు. దానికి ప్రభు చెప్తున్న ఆన్సర్ చూద్దాం. యోహాను సువార్త 14:22. ఇస్కరియోతు కాని యోధ, ప్రభువా, నీవు లోకమునకు కాక మాకు మాత్రమే నిన్ను నీవు కనుపరుచుకొనుటకు ఏమి సంభవించినని అడుగగా, అందరికీ నిన్ను నువ్వు కనుపరుచుకోకుండా మాకు మాత్రమే నిన్ను రివీల్ చేసుకోవడానికి గల కారణం ఏంటి ప్రభు అని అడిగాడు. ఇది ఏ సందర్భం అంటే, యేసు ప్రభు వారందరితో ఉన్నప్పుడు యేసు ప్రభు తాను అందరికీ కూడా కనపరుచుకున్నాడు. యూదులు, అన్యులు అందరూ కూడా ప్రభువుని నమ్మారు. కానీ ఇక్కడ ప్రభు చెప్పిన సందర్భం ఏంటంటే, కొంతకాలం తర్వాత నేను మీ మధ్యన చంపబడతాను, మరలా నేను లేచి మరణాన్ని జయించి నేను తండ్రి యొద్దకు మరలా నేను వెళ్ళిపోతాను. అయితే నేను ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినంత లోపల నేను మిమ్మల్ని అనాథులుగా చేయను. నేను జీవించుచున్నాను కనుక మీరును జీవింతురు అని అదే యోహాను సువార్త 14:19 చెప్తూ, నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను అన్నాడు. ఉంటాను, మీతోనే ఉంటాను, మీరు నన్ను చూస్తారన్నాడు. అప్పుడు ఇక్కడ యోధ అంటాడు, ప్రభువా, మేమే చూస్తామా, లోకమంతా చూస్తారా? మాకేమో నిన్ను నీవు కనపరుచుకుంటావా? లోకమందరూ కూడా నిన్ను చూడగలిగే అవకాశం ఉంటుందా అంటే దేవుడు అంటున్నాడు, ఇప్పుడు నన్ను లోకమంతా చూస్తుంది, కానీ ఎప్పుడు నేను మరణించి మరణాన్ని జయించి లేచి పునరుద్ధానుడై లేచి నేను పరలోకమునకు చేరుకున్న తర్వాత కూడా నేను మిమ్మల్ని విడిచిపెట్టకుండా నడిపిస్తాను. మీరు నన్ను చూస్తారు, నన్ను కలిగి ఉంటారు అని చెప్తున్నప్పుడు, ఇది మాకు మాత్రమే అందరికీనంటే మీకు మాత్రమే అంటున్నాడు. మీకు అంటే ఎవరు ప్రభువా అంటే, అక్కడ నెక్స్ట్ వచనం అంటాడు, 14:23. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. ఇక్కడ ఎవరుంటారట? తండ్రి యొక్క కుమారుడిని యేసుక్రీస్తు ప్రభు యెహోవా తండ్రి మనలో నివసిస్తారట, మనలో ఉంటారట. ఎప్పుడట? ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాటను గైకొనును. అంటే ఐ లవ్ యూ జీసస్ అంటే సరిపోదు. ప్రభువా, నీ వాక్యాలన్నీ నాకు వచ్చు ప్రభువా అంటే సరిపోదట. ఆయన వాక్యానుసారంగా నడిచినవాడు, ఆ మాటను గైకొనువాడు దేవునికి ఇష్టడట. దేవుడు వానిలో ఉంటాడట. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు మనలో ఉండి మనల్ని నడిపిస్తాడట. ఎప్పుడు మనము దేవుణ్ణి ప్రేమించి ఆయన ఆజ్ఞలకు లోబడి ఆయన ఆజ్ఞలను గైకొని ఎడల. అందుకనే పై వచనంలో ఉంటుంది, 14 యోహాను సువార్త 17, లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఇక్కడ 3 విషయాలు చెప్తున్నాడు. లోకం అంటే ఏంటి? దేవుణ్ణి ప్రేమించని వారు, దేవుని వాక్యానికి లోబడని వారు. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, ఆయనను పొందదు. దేవుణ్ణి చూచి ఆయనను తెలుసుకుని ఆయనను పొందే భాగ్యం ఈ లోకానికి దక్కదు. కానీ మీరేంటట? మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో నివసించును, మీలో ఉండును. మనలో ఉంటాడు, మనతో ఉంటాడు, మనతో నివసిస్తాడు. మనము ఆయనను సంపూర్ణంగా ఎరిగిన వారమై ఉంటాం. కాబట్టి ఎప్పుడు ఇదంతా మనకి లోకానికి డిఫరెన్స్ ఏంటి? దేవుణ్ణి ప్రేమించి ఆయన వాక్యానుసారంగా మనం జీవించినట్లయితే ఆయన మనతో ఉంటాడు, మనలో ఉంటాడు, ఆయనను తాను రివీల్ చేసుకుంటాడు. యేసు ప్రభుని రుచి చూచి తెలుసుకునే భాగ్యాన్ని ఇస్తాడు. అనుదిన జీవితం మన డైలీ రొటీన్లో
శ్రమలో, శోధనలో, వేదనలో, బాధలో, శత్రువులో, సమస్తమైనటువంటి ఛాలెంజెస్‌లో నేను నీతో ఉన్నాను అని ఆయన క్రియలతో నిరూపిస్తాడు. ఆయన బిడలకు ఆయన సమీపముగా ఉన్నవాడని మన జీవితంలో ఆయన కార్యాలు జరిపిస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, లోకస్తులుగా ఉండకుండా, నామకహ యేసు ప్రభుని ప్రేమించేవారుగా ఉండకుండా, ఆయన మాటను గైకొను వారుగా ఉందాం. తండ్రియు కుమారుడైన యేసు ప్రభు మనలో ఆయన ఆత్మ ద్వారా నివసిస్తారు, మనతో ఉంటారు, తమను తాము మనకి బయలుపరుచుకుంటారు. ఆయన యొక్క సంపూర్ణ జ్ఞానముతో ఈ లోకములో మనలను విజయవంతులుగా జయ జీవితంలో నడిపిస్తాడు. కాబట్టి దేవుని ప్రేమిద్దాం. ఎలా ప్రేమిద్దాం? ఆయన వాక్యాన్ని గైకొనే విధంగా ప్రేమిద్దాం. దానికి బహుమానం ఏంటి? ఆయన మనలో ఉంటాడు, ఆయన మనతో ఉంటాడు. మనకు ఆయనను సంపూర్ణంగా తెలుసుకునే విధముగా తన్ను తాను రివీల్ చేసుకుంటాడు. తద్వారా ఆయన గూర్చిన జ్ఞానము ద్వారా ఈ లోకములో మనము జై జీవితాన్ని జీవిద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ఆమెన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ లోకంలో నిజమైన అతిశయం అంటే డబ్బుతో కాదు, బలముతో కాదు, జ్ఞానముతో కాదు, నిన్ను సంపూర్ణంగా తెలుసుకున్నట్టు బట్టి ఇర్మియా భక్తుడు 9:23-24 వచనాలు చెప్పాడు. అలా నాయన, నిన్ను సంపూర్ణముగా నీవు అయా మాకు బయలుపరుచుకునే విధముగా, నిన్ను ప్రేమించి నీకు లోబడి నీ వాక్యాన్ని గైకొనే బిడలముగా, నీ మహిమైశ్వర్యములో దీవింపబడే బిడలముగా మేము జీవించే భాగ్యం దయచేయమని, ప్రాక్టికల్గా నిన్ను వెంబడించే జీవితం మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనపై దిగివచ్చి ఆయనను సంపూర్ణముగా ఎరిగిన వారముగా, ఆయనతో జీవించే వారముగా పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించి దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.